రాజధాని ప్రకటించే సమయానికి మీరు భూములు ఇచ్చే సందర్భానికి జగన్మోహన్ రెడ్డి కనుక నాకు ఇక్కడ ఇష్టం లేదు, ఇక్కడ కరెక్ట్ కాదని చెప్పేసి అని ఉంటే మీరు ఆలోచించేవాళ్ళు? నెంబర్ 1గా తప్పెట్లు కొట్టేవాళ్ళు. మాకు భూమి మీద ప్రేమ ఉంది. మాకు పంట ఉంటే 10 మంది మా దగ్గరికి వస్తారు. ఇవాళ ఎవడు వస్తాడు మా దగ్గరికి? నేను నిజం చెబుతున్నాను, మీ ఛానల్లో చెబుతున్న ఇంతవరకు చెప్పాల. నేను ఏమన్నాడంటే ముఖ్యమంత్రికి నన్ను పిలవాలి కానీ నువ్వు పదవి. రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కొట్టాడు కాదని దానికి సాక్షులు కూడా ఉన్నారు. గాంధీ గారు, మీకు జగన్మోహన్ రెడ్డి తత్వం ఆ రోజు 2009లోనే తెలిసిపోయింది. రాక్షసుడు కూడా కాదండి. వెంకటేశ్వర స్వామికి చేసిన ద్రోహం ఏంటండి? కనకదుర్గం తల్లి దగ్గర పొంగలకని బయలుదేరారు. వాళ్ళని ఆడవాళ్ళని వీళ్ళు ఇష్టానుసారం పట్టుకోరంత వాళ్ళు పట్టుకొని మరి చీరలు దించి జాకెట్లు దించి ఇటుకరాలతో కొట్టి మహిళల్ని రక్తం కళ్ళ చూశారు. కానీ అసలు సమస్తం కమ్మోళ్ళే, కమ్మోళ్ళు తప్ప ఇంకెవరు లేదు. అమరావతి అంటాడు ఏంటి మరి? కమ్మాళ్ళు ఉంది 17%. ఈ సన్నాసులకు తెలీదు. మీకు అసలు భయం లేదా? నాకు భయం ఏం లేదు. చంపేస్తే రేపు మళ్ళీ భవిష్యత్తులో ఇదే రిపీట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి మీ పరిస్థితి? ఇదే రిపీట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి వస్తే ఫస్ట్ చచ్చిపోయేది నేనే. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. అమరావతి ఉద్యమం అనగానే మనకి ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ ఒక వ్యక్తి కనిపిస్తాడు. 67 సంవత్సరాల వయసులో కూడా ఇంకా ఆ అమరావతి జెండాని వదలకుండా ఎంతమంది ఎటుపోయినా సరే నా రాజధాని అమరావతే, నేను భూమినిచ్చినటువంటి రైతుని, ఈరోజు దుర్మార్గ ప్రభుత్వాలు వచ్చి మాకు అన్యాయం చేయాలని చూస్తే ఎదురు తిరుగుతాం అని ప్రశ్నించే గొంతుగ్గా నిలబడ్డటువంటి వ్యక్తి. అనేక సందర్భాల్లో ఆ జెండాను భుజాన వేసుకుని తిరిగారు, లాఠీ దెబ్బలు తిన్నారు. ఆఖరికి ఆ వయసులో కూడా చెయ్యి విరగొట్టుకొని పోలీసుల దెబ్బలకి చెయ్యి విరిగిపోయినా సరే మొక్కవోని దీక్షతోటి ఇంకా అదే ఎజెండాగా కొనసాగుతున్నటువంటి ఒక ఉద్యమకారుని, ఒక రైతుని మీకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. పరిచయం అనే మాట పెద్ద మాట అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఆయనే కంచర్ల గాంధీ గారు. నమస్కారం గాంధీ గారు. నమస్తే అండి. గాంధీ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా అండి. ఆరోగ్యం సహకరిస్తుందా? అంతా బాగానే ఉంది. ఎలా ఉంది చెయ్యి? ఏ చెయ్యి ఇరిగింది మీకు? కుడి చేయండి. కుడి చెయ్యి మణికట్టు దగ్గర. ఇంకా తగ్గలా వాపాపర్నే ఉంది. ఎన్నాళ్ళు అయింది అది జరిగి? 2020 ఫిబ్రవరి. 2020 ఫిబ్రవరి. పోలీసు లాఠీ చార్జ్. ఏ సందర్భంలో జరిగింది అది? అది అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నాము. ముట్టడికి వెళ్తుంటే నేను లేడీస్ పక్కన, లేడీస్కి వెనకమాల నిలబడి ఉండా, లేడీస్ ముంగలు పంపించి నేను వెనకమాల ఉంటే నన్ను డిఎస్పీ గారు అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు నన్ను లాక్కెళ్ళి దెబ్బెక్కిచ్చాడు. దెబ్బెక్కిన తర్వాత ఇంకో పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుంటుంటే ట్రై చేస్తే అది కింద పడిపోయా. నేను డొల్లుకుంటే కిందకి వెళ్ళితే అప్పుడు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అది విషయం. పోలీసు వాళ్ళ దయ వల్లే. అవును. ఎందుకని అమరావతి అంటే అంత ప్రేమ? ఎందుకని? మీరు స్వయంగా రైతనా లేదంటే ఇంకేదన్నా మీకు మనసులో భావాలు? అక్కడ ఒక రైతే కాదండి. ఆనాడు 2014 2015 ఫిబ్రవరి నాడు ప్రకటించారు అమరావతి రాజధాని అని. ప్రకటించిన తర్వాత మేము కూడా భూములు ఇవ్వడానికి సిద్ధపడలా. ఎందుకు సిద్ధపడలేదంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలియదు కదా అని ఆలోచించండి. మేము రైతులంతా మీటింగ్ వేసుకున్నారు. అప్పుడు నేను మీటింగ్లు కూడా పోయాను. మేము కూడా 4-5 నెలలు మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చాము, మేము ఇస్తాం పొలాలు, ఇక్కడే రాజధాని పెడతామంటున్నారు కదా, ఇస్తామని. మేమేమి వాళ్ళ దగ్గర పోయి రాజధాని పెట్టమని మేము అడగలేదు, ఏ నాయకుడిని అడగలేదు, ఏ మినిస్టర్ని అడగలేదు, ఏ ప్రభుత్వాన్ని అడగలేదు. మా దగ్గరకు వాళ్ళు వచ్చి కలెక్టర్లు అయితే, డిప్యూటీ కలెక్టర్లు అయితే, ఆర్డీఓలు అయితే అందరూ మా దగ్గరకు వచ్చి అడిగారు కాబట్టి మేము రాజధాని భూములు ఇచ్చాము. అంతేగాని మాత్రమే మేము పోయి మేము స్వార్థంగా మాకు పెట్టండి, మాకు రాజధాని కావాలి, మేము కోటీసులు అయిపోవాలని మేమేమి ఆశపరులం కాదు. ఆశపరులు అవునో కాదో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మాకు కొత్తవేడు దూరంలో విజయవాడ మంగళగిరి బ్యారేజీ దిగిన తర్వాత ఎవరైనా సరే మా పొలాలు మేము మా రైతులు కానీ ఎవరైనా ఎంచర్లు వేసారో ఒకసారి గమనించండి మీరు. ఈ రోజుకి కూడా ఎందుకైనా మేము మాకు పంటల మీదే ప్రేమ ఉంటుంది కానీ నీ రాజధానిలో వస్తుంది లేకపోతే ఏదో డెవలప్ అయ్యిద్ది అని మాకేం ప్రేమలు ఉండవు. మాకు పంట పండిద్ది, సంవత్సరానికి ఎకరానికి ₹1,00,000 అవేజే వచ్చింది మాకు. ఏ రోజైనా సరే. ఎన్ని ఎకరాలు ఇచ్చారండి మీరు? 4 ఎకరాలు ఇచ్చా. 4 ఎకరాలు. అయితే ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మరి ఇక్కడే పెట్టాలి రాజధాని, 30,000 ఎకరం కావాలని చెప్పాడు. చెప్పిన తర్వాత నాబోటి ధైర్యస్తులే మంగళ ఇచ్చేసాం. మరి ఉంటారు కదా ఇంకా ఆలోచించేవాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాత భూములు మొత్తం ఇచ్చారు. 98% ఇచ్చారు. ఇంకా 3% ఇవ్వాలని కూడా ఇవ్వాలి.
ఇవ్వాలి ఆ రైతులు. అవును. మరి తర్వాత ఈయన ఎక్కబోయే ముంగల కూడా ఏం చెప్పాడు, నేను ఢిల్లీని తలదని రాజధాని కడతాను, చంద్రబాబు వల్ల కాదు నేను కడతాను అన్నాడు అని మీరు కూడా వినే ఉంటారు, మాకంటే ఎక్కువ మీకే తెలుసు. అవును. మరి తర్వాత ఏం చేశాడండి, ఎక్కిన తర్వాత ఖచ్చితంగా ఎక్కినాక 4 నెలలకు 3 ముక్కలు ఆటాడాడు. ఏమని 3 రాజ్యాల కాన్సెప్ట్ తెచ్చాడు. 3 రాజ్యాల కాన్సెప్ట్ అనేది 6 ఖండాల్లో ఎక్కడైనా ఏ దేశంలోనైనా 196 దేశాలు ఉన్నాయి, ఏ దేశంలోనైనా కాన్సెప్ట్ ఉందా? 3 రాజ్యాలు అనే కాన్సెప్ట్ సౌత్ ఆఫ్రికా ఉంది, అదేమన్నా వర్తించిందా? అది ఫెయిల్ అయిపోయింది కదా. మరి దాని కాడికి మేము మూర్తి గారిని కూడా బలవంతంగా పంపించాం వెళ్ళమని, వాళ్ళ ఓనర్ గారు కూడా. మరి అట్లాంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చిన చేస్తే అసలు ఆ రోజు ఏం చేశాను నువ్వు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండవు, ఇక్కడ పెడతానికి ఇల్లేదు, ఎక్కడో పారంపోకు పొలాలు తీసుకోండి, ఎక్కడో అటవీ భూములు తీసుకోండి చెప్పుకోవచ్చు ఆ రోజు నువ్వు. ఆ రోజుకు ఒకవేళ రాజధాని ప్రకటించే సమయానికి మీరు భూములు ఇచ్చే సందర్భానికి జగన్మోహన్ రెడ్డి కనుక నాకు ఇక్కడ ఇష్టం లేదు, ఇక్కడ కరెక్ట్ కాదని చెప్పేసి అనుంటే మీరు ఆలోచించేవాళ్ళు? నెంబర్ 1గా తప్పెట్లు కొట్టేవాళ్ళు. మాకు భూమి మీద ప్రేమ ఉంది, మాకు భూమి మీద పంటల మీద ప్రేమ ఉంది. మాకు పంట ఉంటే 10 మంది మా దగ్గరికి వస్తారు. ఇవాళ ఎవడు వస్తాడు మా దగ్గరికి? అసలు అర్థం చేసుకోవాలి ఈ నాయకులు. నా దగ్గర 4 ఎకరాల పొలం ఉంటే 8 మంది నా దగ్గర తిరుగుతూ ఉంటారు డే అండ్ నైటు. ఏం పని ఉందండి, రేపేం పని చేయాలండి, ఎల్లుండి ఏం పని చేయాలండి అని. ఇవాళ ఎవడొస్తాడు మా దగ్గరికి ఎవడు రాడుగా. మాకు కోట్లుండి ఉపయోగం ఏంటి? కోట్లున్నా మాకు ఉపయోగం లేదు కదా. ఎవడు రాడు మా దగ్గరికి, ఎవడన్నా డబ్బులు కావాలనుకున్నాడు వస్తాడు. రాజధాని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి డే 1 నుంచి మీరు చూస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు ఆ 5 ఏళ్ల పరిపాలనా కాలం, పోనీ రాజధాని ప్రకటించిన దగ్గర నుంచి 4 ఏళ్ల పరిపాలనా కాలంలో అంతా సక్రమంగా జరిగిందా? ఆ రోజే బాబు ఇలా చేస్తుంటే మొత్తం ఆ రోజే కట్టేస్తుంటే ఈరోజు జగనట్ట అనేవాడు కాదు కదా అంటున్నారు కదా. ఏమండి ఒకటి మాత్రం చెప్తాను, నేను ఒక కాంగ్రెస్ వాదినే. నేను నా పుట్టకతోటే నేను కాంగ్రెస్ వాదిని. ఈయన ఇప్పటివరకు మేము తెలుగుదేశం అనుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఒక విజన్ గల ముఖ్యమంత్రి. ఆనాడు విజన్ 2020 అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. మరి నేను కూడా నవ్వే ఆ రోజు, ఏంటి ఇట్లా అడ్డగోలుగా విజన్ 2020 అంటాడేందని. ఎప్పుడు ఆయన 96లో ముఖ్యమంత్రి అయినప్పుడు. మరి 2020 దాని ఫలాలేదో ఇవాళ అందరికీ కనపడుతున్నాయి, మీ యూత్ మొత్తానికి కనపడుతున్నాయి. మరి ఆయన మాకు రాజధాని పెట్టిన తర్వాత ఆయన మీద నమ్మకంతో కొంత భూములు ఇచ్చారు కొంతమంది రైతులు అయితే. మరి ఆయన మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వాదైనా కూడా నమ్మకంతో మీరు ఇచ్చారా? చంద్రబాబు అంటే ఒక విజన్ గల ముఖ్యమంత్రి. ఇప్పటికీ కొనసాగుతున్నారా కాంగ్రెస్ వాది? ఇప్పుడు కాంగ్రెసే. మొన్న నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కానీ నేను వేయలా. ఓకే, కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న మీకు మంగళగిరి వేయమన్నారు, లేకపోతే ఇనుకొండ వేయమన్నారు, తెనాలి వేసుకోమన్నారు. నేను ఇష్టం 3 ఎక్కడైనా వేసుకోమన్నారు, నేనేనన్నా. ఎందుకంటే మనకి కాన్సెప్ట్ లేదు. ఇక్కడ నాకు రాజధాని ముఖ్యం, భావితరాలు ముఖ్యం, రాబో తరాలు ముఖ్యం, మనకి రాజధాని ముఖ్యం. రాజధాని పోయిందంటే రేపు నా పిల్లగాడు వచ్చి నన్ను కొట్టబోతాడు, నువ్వు ఎవరిని అడిగి పొలం ఇచ్చావని. అర్థమైందా నీకు నేను చెప్పింది? మరి రాబో తరాలు ముఖ్యం మనకి. ఇవాళ మనం ఏదో 4 రోజులు ఉంటాం, అక్కడ దాటిపోతాం. కానీ మీరు ఇప్పటికీ స్టిల్ కాంగ్రెస్ వాదిగా ఉన్నారు, మీకు పార్టీ కూడా గౌరవించి టికెట్ కూడా మీ ఇష్టం వచ్చిన చోట వేసుకోమంటుంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు ఒంటికాల మీద వేస్తారంటే రాజశేఖర రెడ్డి అభిమానం మరీ ఇంతగా విమర్శించకూడదు, ఆయన కొడుకే అన్న ఫీలింగ్ ఎక్కడ కలగదా మీకు? నేను ఒక నిజం చెప్పనా, నగ్న సత్యం. నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని. రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి పాదయాత్రలో వారం రోజులు ఆయన ఎమ్మడి తిరిగాను. అంత ముంగలాక తెలుసు నాకు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 2 సార్లు కలిశాను. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికి జగన్మోహన్ రెడ్డిని నేను చూడలా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మా సహోదరులు అందరం కలిసి కార్లు వేసుకొని వెళ్ళాం. వెళ్తే ఆయన దాంట్లో హైదరాబాద్లోనే ఉండి, దాన్ని ఏమంటారు ఆయన ఉండేది లోటస్ పాండ్లో ఉంటే వెళ్ళాం మేము. ఈఎం గారు కూడా పక్కనే ఉంది. ఆయన కళ్ళు ఎర్రబడిపోయి ఇవన్నీ కవిలిపోయి ఉన్నాయి. ఎవరివి? రాజశేఖర రెడ్డి గారి. రెండోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20 రోజుల తర్వాత మాట నేను చెప్పేది. 2009 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20 రోజుల తర్వాత. ఓకే, మేమైతే అడగలేకపోయాము. మాకంటే పెద్ద ఆయన ఒక ఆయన ఉండి, ఆయన మల్లెల హరేంద్రనాథ్ గారని, శ్రీనాథ్ గారని ఆయన ఉండి, ఆయన అడిగారు ఏంది అంటే ఆయనకు బాగా క్లోజు, వాళ్ళిద్దరు ఒకే వయసు వాళ్ళు. చెప్పారు ఆయన. ఏమని చెప్పారు? కుమారుని గురించి. ఓకే, కుమారుడు వల్ల ముఖ్యమంత్రి. ఇవాళ నేను నిజం చెబుతున్నా, మీ ఛానల్లోనే చెబుతున్నా, ఇంతవరకు చెప్పలే నేను.
ఏమన్నాడంటే ముఖ్యమంత్రికి నన్ను పిలవాలి కానీ నువ్వు పదవి ప్రమాణ స్వీకారం చేస్తావని ఆయన్ని ఇంటి దగ్గర కొట్టాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాతే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కొట్టాడు. కాదని నన్ను చేయకుండా నువ్వెలా చేస్తావని చెప్పేసి. కాదని దానికి సాక్షులు కూడా ఉన్నారు. మైసూరారెడ్డి గారు ఉన్నారు, సాక్షాత్ ఈఎం గారు ఉంది, షర్మిల గారు అయితే లేదు. నాకు ఆ రోజే ఈయన ఇంట్లోనే ఉన్నాడు, లోటస్ పాండ్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఆ రోజు మీకు తత్వం అర్థమైపోయింది. ఆ రోజు అతని తత్వం రాక్షస తత్వం అని అర్థమైపోయింది. నేను ఎలక్షన్లో కూడా అతను రాక్షసుడు అని కూడా చెప్పాను. ఏది మొన్న ఎలక్షన్స్కా అంతకుముందు 14 ఎలక్షన్గా చెప్పాను. ఓకే. సో కాంగ్రెస్ అన్న అభిమానం ఉన్నా సరే మీరు ఆ మాట 14 ఎలక్షన్గా చెప్పి ఏం చేశారంటే విభజిత రాష్ట్రం ఇది, ఆలోచించండి మీరు. 17,000 రెవెన్యూ లోటు ఉంది, రోడ్డుతో వచ్చాం, కట్టుబట్టలతో బయటకు వచ్చాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గెలిస్తేనే మన రాష్ట్రానికి భవిష్యత్తు లేకపోతే లేదని ఆ రోజే చెప్పాను నేను. గాంధీ గారు, మీకు జగన్మోహన్ రెడ్డి తత్వం ఆ రోజు 2009లోనే తెలిసిపోయింది. రాక్షసుడు కూడా కాదండి, బ్రహ్మరాక్షసుడు. రాక్షసుల్లో కూడా బ్రహ్మరాక్షసుడు. అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. కాకపోతే వాళ్ళు ఏంటంటే వెంకటేశ్వర స్వామికి చేసిన ద్రోహం ఏంటండి, హిందువుని ఓచకోత కోసాడండి. ఇవాళ బతికి చంపేశాడు. మనం మామూలుగా తిరుగుతున్నాం కానీ చచ్చిపోయి ఉన్నాం. మీరు ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీకు ఆల్రెడీ 9కే తెలిసిపోయింది ఆయన తత్వం ఏంటో. ఒక్కసారి ఆయన గెలిచాడు, 151 సీట్లు వచ్చాయి అనగానే ఎలా ఫీల్ అయ్యారు మీరు? అయితే ఇంత క్రూరత్వం చేస్తాడని మాత్రం నేను ఊహించలా. పరిపాలన విధానం, పరిపాలన దక్షత, వాళ్ళ నాన్న పరిపాలన చేశాడు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆ రాష్ట్రంలోనే ప్రతి ఇంట్లో దేవుడయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత, తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు అయిపోయాడు. సరే కొంతవరకు నేను చేస్తాడు అనుకుంటే మరి నేను అన్నమాట నిజమైంది కదా. తర్వాత మా వాళ్ళు చాలామంది అన్నారు నన్ను, మరి నిజమే నువ్వు చెప్పిన మాటే నిజమైందని. బ్రహ్మరాక్షసులు నాకు చేయలేదా? 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంది, పోలవరం ప్రాజెక్ట్ ఏంది, సాక్షాత్ ఆయన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏంది, 3 సార్లు శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చేశారా? మరి ఈయన ఈ పనికిమాలిన ఏదో 3 సార్లు చేశాడు. దాని కాన్సెప్ట్ మంచి కరెక్ట్ అంటారు. అది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటే మనం ఏదంటే అది ఎస్, ఇవాళ కాదు రేపు కాదు నెల కాదు 2 నెలలకు అవ్వాలా. ఆ కాన్సెప్ట్ అయిపోవాలిగా. మరి ఎందుకు చేయాలా? మీకు ఇందులో చాలా బాధలు పడ్డారు కదా. ఫస్ట్ టైం అసెంబ్లీలో ఏమో రాష్ట్రానికి 3 రాజధానులు కూడా ఉండొచ్చని చెప్పేసి ఇలా 3 వేళ్ళు పెట్టేసి ఫస్ట్ టైం ఆ రోజు సాయంత్రం అసెంబ్లీలో ప్రకటించాడు కదా. ఆ రోజే మెలికలు తిరిగాడండి మనిషి. మీరు అర్థం చేసుకోండి, అతను మెలికలో అసలు కన్ను దృష్టి చూడండి. మీరు ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుని కనిపెట్టాలంటే అతను వర్ణాలు చూడాలి. అతను కన్ను దృష్టి, ఆయన మెలికలు తిరగటం, ఆయన ఏళ్ళు, ఆయన చేతులు అవి గమనించండి ఎవరైనా. మరి ఏం నమ్మి 2019లో మా తాడికొండలో, మంగళగిరిలో సమస్తాన్ని ఊడ్చిపెట్టి ఇచ్చారు? ఈయనేదో చుక్కలు చూపిస్తాడని నమ్మించాడు ప్రజల్ని. పాదయాత్రలో చుక్కలు చూపిస్తాడని ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వేసేసారు. బుద్ధిజీవులు ఎవరు ఆ రోజు నా దగ్గర పనిచేసేవాళ్ళే వేశారు 10 మంది. నీకు తెలియలే ఊరుకో గాంధీ గారు, మీరు ఎంతే చెబుతారు, మీ కాంగ్రెస్ వాదుల మాట ఎవరు నమ్ముతారు, మీరు రాష్ట్రాన్ని ఎడగొట్టారు అని అట్ట అనుకుంటా వాళ్ళే వేశారు. ఆ తర్వాత మరి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమన్నా వచ్చి నా దగ్గర కూర్చున్నారు, నా పక్కలోనే కూర్చున్నారు. వచ్చి మరి డబ్బు కావాలి వాళ్ళకే ఎవరు ఇస్తారు? మరి మీరు అడగలేదా ఆ రోజు? అడగ నా మాట కొట్టిపడేసి మీరు ఓటేసారా ఈ రోజు ఇలా జరిగింది? అడగదు, డయాస్ మీద కూడా అడగను నేను. జరిగినే చెబుతా. కానీ వేసిన కనీసం రియలైజ్ అయ్యారా, అయ్యో గాంధీ గారు మాట బాగుండేదని? మరి అయితేనేగా మొన్న 24లో వేల మెజార్టీలో. ఇప్పుడు మా తాటికొండ నియోజకవర్గం ఉంది, టీ అమృతరావు గారి టైం దగ్గర నుంచి 3,000, 4,000, 3,000, 4,000 మెజార్టీలే. జేఆర్ పుష్పరాజు గారు యమా నిజాయితీ పరుడు. గుంటూరు జిల్లాలో వావిలాల గోపాలకృష్ణయ్య గారు, జేఆర్ పుష్పరాజు గారు, మందపాటి నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ మంచి నీతిపరులు. మరి వాళ్ళు ఎస్సీలే. మరి నీతిపరులైనా వాళ్ళు మెజారిటీలో సంపాదించుకోలేకపోయారు. మరి వాళ్ళ అదే తెనాలి శ్రావణ్ కుమార్ గారికి 41,000 మెజార్టీ. మరి అదే లోకేష్ బాబుకి 91,000 మెజార్టీ. ఇంకా 4,000 మెజార్టీ వచ్చేది. మేము 4 రోజులు 2 రోజులు తిరగటం మర్చిపోయాము, పోలేదు. నేను కూడా తిరిగా, నేను కాంగ్రెస్ వాదినైనా నేను కూడా తిరిగా. ఎందుకంటే నా రాజధాని, ఖచ్చితంగా రాబో తరాల భవిష్యత్తు కోసం తిరిగాను. అంతేగాని కాంగ్రెస్ని కాదని, కాంగ్రెస్ కాలితో దాన్ని పోలా. ఇప్పుడు మీరు అమరావతి ఉద్యమంలో మీకు చాలా బాధ కలిగించిన సంఘటనలు ఏంటి? ఎందుకంటే చాలా చూసాం, మీ బోటి వాళ్ళని సమస్తం కోల్పోయి, అంటే సమస్తం రాజధాని కోసం ఇచ్చేసిన వాళ్ళని కూడా
పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కొంతమంది కొడాల నాని వంటి వాళ్ళు లేదంటే నందిగం సురేష్ వంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు కదా, ఇవి వింటున్నప్పుడు ఎలా అనిపించింది? ఒకటి మాత్రం బాగా నన్ను కలిసివేసిందండి. మహిళల్ని ఉమ్, ఒక డూప్లికేట్ పోలీసులు కడప నుంచి తీసుకొచ్చి పోలీసుల్ని పోలీస్ డ్రెస్సులు వేసి మహిళల మీద, నేను అప్పుడు మా ఊళ్ళోనే ఉండా, ఉమ్, వాళ్ళు కనకదుర్గమ్మ తల్లి దగ్గర పొంగల్కని బయలుదేరారు తుళ్ళూరు నుంచి. ఆ సంఘటన నాకు గుర్తుంది. బయలుదేరితే వాళ్ళని ఆడవాళ్ళని వీళ్ళ ఇష్టానుసారం ఉమ్, వీళ్ళ ఇష్టానుసారం పట్టుకోరాంత వాళ్ళు పట్టుకొని ఉమ్, మరి చీరలు చించి జాకెట్లు చించి ఇటుకరాలతో కొట్టి మహిళల్ని రక్తం కళ్ళ చూశారు. అప్పుడు నాకు తెలిసింది. నేను ఎమ్మటే వెళ్ళిపోయిన ఇద్దరిని పట్టుకొని ఇదే శ్రీనివాసరెడ్డి డిఎస్పీకి అప్పచెబితే ఉమ్. గంట నుంచి పంపించేశాడండి. నకిలీ పోలీసులనా? మళ్ళీ నేను వచ్చేసా కదా ఆడవాళ్ళ దగ్గరికి. మరి ఆడవాళ్ళు అన్యాయం అయిపోతారు. అది బాగా నేను ఆ పట్టు 5 రోజులు 6 రోజులు అన్నం కూడా తినలేదండి. ఉమ్. అన్నం కూడా తినలేదు. అంత ఘోరం చేశారు. ఆడ మహిళల్ని డొక్కల్లో తన్నారు, మగవాళ్ళు- బాలింతరాలను కూడా జుట్టు పట్టుకుని ఇచ్చారు. ఇవన్నీ నిజాలే. ఆ అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. ఉమ్, ఒక గర్భిణీ స్త్రీ కోమాలోకి వెళ్ళిపోయి 12 రోజులు హాస్పిటల్లోనే ఉందండి. అంత దారుణంగా అంత దారుణం హింసించారు. రాజధాని రైతుల హింస ఉమ్. మనకు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రానికి కూడా అంత హింసించటం లేదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మామూలు సొక్క, మామూలు లుంగి, కండువ, ఇదన్నీ మామూలు సాధారణ రైతులు, ఒక మారుమూల ప్రాంతంలో సాధారణ రైతులాగా కనిపిస్తున్నారు. వాస్తవంగా మేము రైతులమేగా. కానీ ఏంటి, మీరు బంగారాలు వేసుకుంటారని, ఇంట్లో బెంచ్ కార్లు పెట్టుకుంటారని, సూటు బూట్లు వేసుకు తిరుగుతారని, ఆడవాళ్ళు అయితే రకరకాల పట్టు చీరలు కొనుక్కుంటారని, వాళ్ళ ఆఖరికి వాళ్ళు వాడే హ్యాండ్ బ్యాగులతో సహా వేల రూపాయల ఖరీదు ఉంటుందని చెప్పేసి దుర్మార్గమైన ప్రచారాలు విన్నాం. మిమ్మల్ని చూస్తుంటే అసలు ఏ కోసాన అక్కడ లేదు కదా. ఇప్పుడు వాస్తవం చెప్పమంటారా? రాజశేఖర రెడ్డి గారు 2004లో ఏ పద్ధతిలో ఏ వ్యవహారంలో ఆయన నడిచాడు? ఆయన ఇల్లు తాకట్టు పెడతానికి చంద్రబాబు నాయుడిని 2003లో చంద్రబాబు నాయుడిని అడిగితే చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టి ఆ డబ్బులు ఇస్తే ఆ ఎలక్షన్ ఇలా ఎంత ఉంది వీళ్ళకి ఆస్తులు? ఇలా దీంట్లో ఎంత ఇచ్చారు? ఎలక్షన్ దాంట్లో ఎంత ఇచ్చారండి? 100 కోట్ల రూపాయలు. 100 కోట్లు కూడా లేవండి, పదులే. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు దాదాపు ఇప్పుడు లక్షల కోట్లే. మరి అలా రాజశేఖర గారు చూపించింది 100 కోట్ల, వేల ఆయన కోట్ల. సీఎం అయ్యేటప్పటికి సరిమల ఆస్తులు పాను ఈ దగ్గర ఉంది ఎంత? 8 కోట్ల ఆస్తి. ఏది లోటస్ పాండే, అది కూడా బ్యాంక్కి తాకట్టు. మరి ఇవాళ ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయన ఏ వ్యాపారాలు చేశాడు, ఏ బిజినెస్లు చేశాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇసుక దోసు తిన్నాడు. అంత ముంగలే ఉండేగా కేసులు, 32 కేసులు ఉండేగా. ఆర్థిక నేరస్తుడేగా. అందుకని ఆర్థిక నేరస్తుడు ఎప్పుడైతే ఆర్థిక నేరస్తుడు ఏం చేస్తాడంటే మనిషిని చావనేయడు, బతకనేయడు. కానీ మీరు ఇంత సాధారణంగా ఉండి ఇంత ఈ రకంగా కష్టపడుతున్నా సరే, మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని, మీరు పెద్ద ధనవంతులని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని, ఇప్పటికీ అమరావతి అంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మీరంతా రైతులు కానే కాదని చెప్పేసి ప్రాపగాండా ఇప్పటికీ నడుస్తోంది. 29,000 మంది రైతుల్లో 2 రైతులు ఉన్నారు 100 ఎకరం పొలం ఉన్నాడు. అది ఒకళ్ళు బీసీ, ఓకే, ఒకళ్ళు ఓసీ. ఆ ఓసీ అని ఆయన ఇంతవరకు ఆ పొలం ఇవ్వాల. బీసీ అని ఆయన పొలం ఇచ్చాడు. అందరూ తతిమ వాళ్ళు మొత్తం 29,000లో వీళ్ళ 10 ఎకరాలు ఉన్నవాళ్ళు మొత్తం ఎవరన్నా కానీ ఒక 5,000 చిల్లర ఉంటారు. 23,000 మంది సన్నగారు చిన్నగారు రైతులు. ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాల లోపు. సన్నగారు చిన్నగారు అంటే అంతే కదా, 5 ఎకరాల లోపు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఉండదు దాంట్లో. ఒక మైనార్టీకి అయితే 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంది. వాడిని తోసేద్దాం, వాడు కారు కొనుక్కోకూడదా? ఇప్పుడు 40,000కి వచ్చిందండి గజం. చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చాడు. 2015 తర్వాత ఫ్లాట్లు ఎడగొట్టాడు. ఏదో అమ్ముకున్నాడు ఎస్టీ, ఒక లంబేడు అతను కారు కొనుక్కోకూడదా అనేగా నువ్వు? నీకు అంత ఈర్ష్యగా? మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలను ఎడుతో ఒక 14 ఏ దయాస్ మీద పడ్డా నీ ఏడిపేదిగా. మరి వాడిని ఏమన్నా డ్రైవర్ని చంపి లోపలెత్తే వాడిని నీ పక్కన నుంచో పెట్టుకొని చేస్తున్నావు. కానీ నీకంటే బజార్ రవిడివాడు ఈ భారతదేశంలో కాదు కదా, 6 ఖండాల్లో లేడు. అక్కడ వాడు ఎవడో ఒకడు ఉన్నాడు. వాడు బంగ్లాదేశ్ వాడు ఎవడో ఒకడు. వాడు తప్ప ఎవడు లేడు 6 ఖండాల్లో. ఉన్నారని చెప్పండి, నాకు తెలియకుండా ఏమన్నా. గాంధీ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇంత చాలా వివరంగా ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి ఇంత పొలం ఉందని చెప్పేసి. కానీ అసలు సమస్తం కమ్మోళ్ళే, కమ్మోళ్ళు తప్ప ఇంకెవరు లేదా? అమరావతి అంటాడేంటి మరి? కమ్మాళ్ళు ఉంది 17%.
ఎస్సీలు ఉంది 24%, ఉమ్, ఎస్టీలు ఉంది 12%, మరి మైనార్టీలు ఉన్నారు. ఉమ్, మరి వాళ్ళ సామాజిక వర్గమే ఏడిచింది. పరిమి, మందడం, రెడ్ల పెనమాక, వాళ్ళ సామాజిక వర్గం ఏడిచింది ఎక్కువ మంది. ఉమ్, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఈ సన్నాసులకు తెలియదు ఈ పరిపాలనా విధానం, పరిపాలన దక్షత. ఈ పరిపాలించేవాడు ఆర్కే గాడు ఉన్నాడు, వాడికి ఏం తెలుసు? ఉమ్. మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నాడు, నేను రెండోసారి గెలిచాడు, వాడికి ఏం తెలుసు? తల కూడా చుడతాం, వ్యాసాలు వేయటం తెలుసు వాడికి. రైతు ఇప్పుడు ఈ రెండు సామాజిక వర్గాలను చూద్దాం, మిగతా వాటిని కాసేపు పక్కన పెడదాం. రెడ్లు ప్లస్ కమ్మలు, వీళ్ళిద్దరిలో ఈ రెండు సామాజిక వర్గాలు ఏది ఎక్కువ ఉంది అమరావతి ప్రాంతంలో, రాజధాని ఏరియాలో? వాళ్ళే రెడ్లే పెంచున్నారు. రెడ్లే పెంచున్నారు. మరి మరి అంత దుర్మార్గంగా కమ్మరావతి అంటే మేము రెడ్లు ఏం చేసేవారు, మమ్మల్ని అసలు గుర్తించమని చెప్పేసి ఒక్కళ్ళు కూడా వచ్చి బయట మాట్లాడలేదంటే అదే మీకు అర్థం కాంది. చంద్రబాబు నాయుడు వేసిన బీజం ఇత్తనం మొక్క మొలవకూడదు అనే పట్టుదల ఇడిది. ఓకే, అర్థమైందా మీకు? ఓకే, అతనికి ఆ పట్టుదల ఉండొచ్చు. భూములు ఇచ్చిన రెడ్లు బయటికి రావచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మేమున్నాం కదా, నీ సామాజిక వర్గం అని చెప్పేసి అనొచ్చు కదా. కేసులు పెడుతున్నాడు కదండి. ఫస్ట్ నేనే బస్సు ఆపా, ఫస్ట్ కేసు నాదే. నన్ను ఎక్కడెక్కడ దింపారు అనుకున్నారు? నెల్లూరు దాకా తిప్పారు నన్ను 3 రోజులు. ఓ, ఫస్ట్ కేసు. పెద్ద పెద్ద రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు, పట్టాభి వంటి వాళ్ళకి టార్చర్ అనుకున్నా, మీకు ఉందా? నాకు ఫస్ట్ అసలు నేనే ఓంప్రదం కేసు. చిలకలూరుపేటలో నా కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇప్పటికీ ఉన్నాయి అవి 32 కేసులు ఉన్నాయి నా మీద వాటికి. ఇంచుమించు జగన్మోహన్ రెడ్డికి పోటీగా మీకు కేసులు ఉన్నాయా? వాడు ఇంకేనైనా పెట్టుకోమన్నా, 32 అయినా ఆగారు. ఎందుకని మీలో వేగం తగ్గిందా, వాళ్ళ వేగం తగ్గింది? నేను పోలీసు వాడిని లెక్క చేయాలా, వాళ్ళ మంత్రుల్ని లెక్క చేయాలా, ఎవరిని లెక్క చేయాలా నేను? నా మీద వాడు కొడాల నానిగాడు ఒక కేసు పెట్టాడు. ఎందుకు ఆయనకి మీకేం? వాడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక కేసు పెట్టాడు. మనం తిడుతున్నా కావాలని. ఓకే, తిడుతున్నానని దాని మీద కేసులు పెట్టారు. నెల్లూరులో కేసు ఉంది ఒకటి నాది. వెళ్తారా మీరు ఎప్పుడన్నా? వెళ్ళను. లాయర్ గారు ఉంటారు. మరి ఈ లాయర్లకే బోలెడంత ఖర్చు అవుతూ ఉండాలి. అయ్యిద్దండి. కష్టపడితేనే సుఖం దొరికిద్ది. కష్టపడకుండా సుఖం ఎట్ట దొరికిద్ది? మరి అర్థం చేసుకోండి మీరు కూడా. మనం కష్టపడితేనే సుఖం దొరికిద్ది. కష్టపడకుండా సుఖం కావాలంటే ఆ నుంచి వచ్చింది? రాదు కదా. నేను అమరావతి నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమం, అంటే అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవన్నీ ఫంక్షన్లోకి వచ్చిన తర్వాత ఆ సందర్భంలో ఎలక్షన్ టైంలో తిరిగాను. నిర్మాణం అంతా ఊపందుకుంది. అంతకుముందు చూసిన వాళ్ళు, అప్పుడు చూసిన వాళ్ళు కూడా చాలా మార్పు జరిగిందని ఫీల్ అయ్యారు. సో ఆ తర్వాత మళ్ళీ నేను ఇంతవరకు వెళ్ళలేదు. మీ కళ్ళతో మీరు అలాంటి పచ్చటి పంట భూములు రాజధాని రూపు సంతరించుకున్న తర్వాత కేకారణ్యంలా మారినటువంటి కూడా ఇదే కళ్ళతో చూశారు కదా. అవును. ఎంత దారుణంగా చిట్టడివిలాగా తయారు. అలాంటి దారుణమైన పరిస్థితులు చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఆ మనోవేదనతో ఉంటాం, బతికటమే. సావలేక బతికాం. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి రైతులు ఎవడో నా బోటి ధైర్యస్తుడు ఆడేం చేస్తాడు చూద్దాం అని బతకటం. కానీ అధైర్యస్తులు మొత్తం 272 మంది చచ్చిపోయారు. మీకు అసలు భయం లేదా? నాకు భయం ఏం లేదు. చంపేస్తా పాని మనం ఏమైనా శాశ్వతమైంది ఇక్కడ? వాడు శాశ్వతమా? నన్ను చంపినవాడు శాశ్వతంగా ఉంటాను. కాగితం రాసిమనండి, లేదా జగన్మోహన్ రెడ్డిని రాసిమనండి ఇన్ని రోజులు ఉంటానని. పోనీ మీకు 2 పిల్లలు ఉన్నారు, కూతురు. వాళ్ళు కూడా ఎందుకు నాన్న ఈ వయసులో ఈ అవసరమా అని చెప్పేసి అనలేదా? మా వాడు అంటాడు, మా పిల్లలు 2 అంటారు, మెల్లగా వెనకమాల పోని. అయినా నేను పోదలుచుకున్నాక వెనకమాల పోవటం ఏంది? సో పోతే పోతాం. యుద్ధ భూమిలో పోవటం మంచిది కదా. ఇంట్లో దాక్కుని పోయే కన్నా రణరంగంలో పోయామనుకో అదొక పేరు ఉంటుంది. అంతేగా. కోమిటాడు గాంధీ గారు ఒక్కడేగా, కోమిటి ఆయనేగా. ఆయన ఎందుకు వచ్చింది పేరు? ఉంటేనే ఇప్పుడు రేపు రాజధాని నిలబడిన తర్వాత ఇప్పుడు గాంధీ అని అందరు కోరుకోవట్లా. రేవంత్ రెడ్డి గారు కూడా అడుగుతున్నాడు, మీ ముఖ్యమంత్రి కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అడుగుతాడు గాంధీ గారు ఒకసారి తీసుకురమ్మని. మరి వెంకటరెడ్డి గారు అడుగుతారు. ఓకే. మరి అంతే. కలిసారా రేవంత్ రెడ్డిని? పోయినసారి వచ్చినప్పుడు కలిసి. ఇప్పుడు ఏడగలుగుతాం, ముఖ్యమంత్రి అయినా గెలవలేం కదా, మనం వెళ్తామే. కానీ అంటే కాంగ్రెస్ వాదిగా ఆ పేరు మంచిది అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాదినేగా నేను. సరే మళ్ళీ మన పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఆ టైంలో చాలా పేపర్లో, టీవీలో కూడా చూసాం, కొండ చిలువలు రోడ్డు మీద తిరుగుతున్నాయి, పాములు రోడ్డు మీద తిరుగుతున్నాయి. అసలు కేకారణ్యం అండి, ఒక చిట్టడివి, ఇంగ్లీష్ కంప. మరి గేదెల్లో కూడా పాములు గారి చచ్చిపోయినాయి. గేదెలు కూడా చాలా మంది చచ్చిపోయినాయి రైతులకి. మరి మనుషులైతే 272 మంది హార్ట్ అటాక్ కానీ, గుండె కానీ, ఏదన్నా కానీ. ఈ రాజధాని 250 మంది అని నిక్కచ్చిగా చనిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి. అదే సందర్భంలో నందిగాం సురేష్ మీ ప్రాంతానికి, అంటే ఒక పక్క మీరంతా టెంట్లు వేసుకోనో లేదంటే పాకలు వేసుకొని ఏదో ఒకటి వేసుకుని మొత్తానికి
ఉద్యమాన్ని నడిపిస్తున్నప్పుడు మీకు పోటీగా 3 రాజధానుల కాన్సెప్ట్ తోటి వాళ్ళు కూడా ఏదో దీక్షలని ప్రారంభించారు కదా. అదే నందిగం సురేష్ దగ్గర గురునాథం అనే అతను ఆ శిబిరానికి బాధ్యత వహించాడు. మీరు అతను చూసే ఉంటారు, ఇప్పటికి 2 నెలల నుంచో 3 నెలల నుంచో డిబేట్లో కూడా వస్తున్నాడు. అదే గురునాథం ఇలా అన్ని బట్టబయలు చేస్తున్నాడుగా, ఎవడు ఎంత గా చేసింది, ఎవరు ఎంత చేసింది, మరి ఎవరెవరు ఏం చేసింది, గురునాథాన్ని ఎంత మోసం చేసింది. ఇప్పుడు అన్నం తినగానే అన్నం అరగదు కదండి, మా మీద ఫైటింగ్కి వచ్చారు, వాళ్ళు నిలవలేకపోయారు కదా. మరి మీకు ఏమైనా భయం వేసిందా? ప్రభుత్వం స్పాన్సర్ చేసి మరి దించుతోంది, ఈ ఉద్యమం వల్ల మనం ఏమైనా నీరు గారిపోతుందో, మన ఏమైనా తక్కువైపోతుందో? నాకేం భయం ఇలా. నేను పోయి మా ప్రతి పల్లెలో బతిలాడుకున్నా, మీరు ఎవరన్నా వెళ్తారా, వెళ్తే వెళ్ళమాకండి అని. నేను ప్రతి మనుషులు వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చిన వాళ్ళను, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళే పేడ్ ఆర్టిస్టులు, వాళ్ళు వచ్చినాకనగా మమ్మల్ని పేడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కొడాల నానిగాడు కానీ, పేరు నానిగాడు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ అందరూ గాడ్లే. మరి అవును, వాళ్ళకి మంచి మానవత్వం తెలియదు, వాళ్ళు తెలియదు కడుపుకి అన్నం కాదు. పేరుని కృష్ణమూర్తి గారు అని ఆయన కింద వార్డు నెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే రేంజ్, మినిస్టర్ రేంజ్కి వెళ్ళాడు. ఆయన ఎంత మంచి వ్యక్తి ఆయన తెలుసు నాకు. మేమిద్దరం తిరిగాం కూడా, ఎందుకంటే పక్క జిల్లాగా గుంటూరు జిల్లా. ఆయన కడుపుని పుట్టాడికి పేరునని వాడి కడుపును పుట్టి, ఆయన కడుపును పుట్టి ఆయన పేరు నాశనం చేశాడు. తలకాయ మాత్రం ఎంత ఉంది ఇది. ఒక్కసారి అయినా మంచిగా మాట్లాడుతూ విన్నారా మీరు? దేంట్లోనైనా సరే. సో అంబటి రాంబాబు కూడా అదే పరిస్థితి. వాడు ఇంకా మా పరమ దరిద్రుడు. ఇప్పుడు ఆయన నీటిపారుదల శాఖ చేశాడు కదా, నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ మొన్న. మరి మునుగుతుంటే బుడమేరు దగ్గర ఎన్ని రోజులు డే అండ్ నైట్ వర్క్ చేసి మరి అక్కడ నీరుని అరికెట్టాడా? బుడమేరు అంటే గుర్తొచ్చింది, మొన్న వర్షానికి మా అమరావతి మునిగిపోయింది అంటారేంటి? మా అమరావతిలో ఒక చుక్క నీరు ఉన్నవండి. వీళ్ళన్నీ చెప్పేయి అబద్ధాలు. రమ్మనమన్న చెప్పాక నేను వారాహి వాళ్ళకి చెప్పాను, T5 వాళ్ళకి కూడా చెప్పాక, దమ్ముంటే రాండి మీరు చూసుకుందాం. మా దాంట్లో నీళ్ళు చూపిండి, రాజధానిలో ఎక్కడైనా నీళ్లు చూపిండి. 54,000 ఎకరాల్లో మేము గొంతుకాకి వచ్చి చచ్చిపోతాం, లేదంటే మీరేమవుతారని అంబటి రాంబాబు గారికి వాడే ఛాలెంజ్, గొంతు కోసుకు చచ్చిపోతాను ఛాలెంజ్ ఛాలెంజ్ చేశారు. రాలా, ఎవడు రాలా. సో మీకు దేవస్థానం టు న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర జరిగింది కదా, ఆ సందర్భంలో కూడా ఇదే నెల్లూరు ప్రాంతంలో కొంత ఇబ్బందులు గురి చేశారు. అసలు అరసవల్లికి వెళుతుంటే మధ్యలోనే రావాల్సి, తిరిగి ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కల్పించారు. అది వచ్చింది. ఆ 2 సందర్భాలు మీరు ఉన్నారా? ఉన్నా. తిరుపతి పోయే యాత్రకు బారుకుండా నేను నేను వెళ్ళా రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి, ఆనవన్ దగ్గరికి. ఇట్నే మహిళల్ని సిఐ కొట్టాడు. నెల్లూరు అట్లా ఎంట్రెన్స్ అవ్వబోయే మంగళ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎమ్మటే ఫోన్ చేశాడు. ఓకే, డిఐజీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వాళ్ళు ఏదో భూములు ఇచ్చారు, వాళ్ళ దారిని వాళ్ళు వస్తున్నారు, మీకేం వచ్చిందిరా వాయవా అని అక్కడ ఎస్పీకి వాళ్ళందరూ ఫోన్లు చేసి మాట్లాడాడు. తర్వాత మా జోలికి రాల రామనారాయణ రెడ్డి గారు. అప్పుడు ఆ రామనారాయణ రెడ్డి గారు వైసీపీలోనే ఉన్నాడు. ఉన్నంత మాత్రాన మనం ఒక ముద్ర వేయకూడదుగా. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదంతా చేయించాడు, ఆయన అనలేదు, ఆయన అనకూడదు కదా. తర్వాత ఆ ఇష్యూ తర్వాతే మంత్రి పదవి వచ్చింది అంటారు. అవును, గోవర్ధన్ రెడ్డికి వాడి ఇంటికాడే మమ్మల్ని ఆపటం, అటు తిరిగి రమ్మనమంటాం, ఇవన్నీ నానా బజీద్ చేసి నేనైతే అదే రోడ్డున వచ్చా ఒక్కడనే. ఆ సందర్భంలోనే వండుకున్న భోజనంలో కూడా ఏదో ఇసుక ప్రయత్నం చేశారంట. కలిపారు ప్రయత్నం చేశారు, కలిపారు. ఆ రోజు అన్నం తిన్నాం మేము. నీ బట్టి ఆయన ఒక రైతుండి మళ్ళీ వేరే ఎక్కడికో హోటల్ దగ్గర నుంచి తెప్పించి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి పెట్టాడు. ఆ మహిళల వారికి మేమైతే వెళ్ళాం బాగాళ్ళు. చాలా ఇబ్బందులు పెట్టాడండి మమ్మల్ని. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్ర రాష్ట్రంలో అసలు జిల్లాలు ఎన్నో కూడా వాడికి తెలియదు జగన్మోహన్ రెడ్డికి. సరే ఎల్లాలు చెప్పమనమండి ఆంధ్ర రాష్ట్రానికి, సరిహద్దులు చెప్పమనమండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది ఆంధ్ర రాష్ట్రం. మారుమోగి తెట్ట, కళ్ళబల్లి కబుర్లు చెబితేట, మా ప్రజలు మోసం చేసే మాటలు చెబితేట. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి అంటే ఎట్టా ఉండాలి, ఎంతో ఉన్నతంగా ఉండాలి, ఎంతో గోప్య. నేను చేసే పదవులు అంటే ఆయనే చేయాలి ముఖ్యమంత్రి. నేను ఎంపీటీసీలు చేసాం, మా మిస్సెస్ ఎంపీటీసీ చేసింది. మరి మేము పదవుల్లో ఉన్నాం, చానాలో మొన్నటిదాకా కూడా పదవుల్లోనే ఉన్నాం. మేము ఉంటే మన ఇష్టానుసారం దోచుకొని దాచుకోవటమేనా? కాదుగా. మరి నేను కాంగ్రెస్ పార్టీలో జిల్లాకి యూత్ కాంగ్రెస్ చేశా, జిల్లా ప్రెసిడెంట్గా. ఏ టైంలో రాజశేఖర రెడ్డి గారి టైంలోనే చేశా. మరి మొన్నటిదాకా కాంగ్రెస్కి ఉపాధ్యక్ష పదవి నేనే చేశా 3 సంవత్సరాలు. ఇది దోచుకోవటమేనా? ఎక్కడ దొరికి అక్కడ దోచుకోవటమేనా? ప్రజాప్రతినిధి అంటే ఎంతో గోప్యంగా ఉండాలి, ఎంతో ఉన్నతంగా ఉండాలి,
ప్రజలకు సేవ చేసే ఆలోచన రోజుకి 4 గంటలను నువ్వు ప్రజలకు సేవ చేసే ఆలోచన చూసుకోవాలి. నువ్వు లేచిన కాడ నుంచి ల్యాండ్ అమ్ముదామా, శాండ్ అమ్ముదామా, మందు అమ్ముదామా, మైన్ అమ్ముదామా, మరి లేకపోతే అది వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయంటే అవి తీసుకొద్దామా. ఇప్పుడు సత్యమనే ఆయన ఇక్కడ ఆమె తెలంగాణ ఆయన కదా, మీకు ఐడియా ఉందా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 2005లో ఆ సత్యం ఏదో సత్యం గారు ఉన్నారండి, సత్యం కంప్యూటర్స్ సత్యం ఏమైంది? ఈడి సలహా మూలనేగా. మరి శ్రీలక్ష్మి ఆమెకు సిగ్గుందా? ఆమె ఐఏఎస్, ఆమెకు ఇవాళకి సిగ్గు శరం లేదు ఆమెకి. మీరు ఇంత గమనిస్తున్నారు కదా, ఇప్పుడు ఈ 3 రాజధానులు కానీ ఈ కాన్సెప్ట్ కానీ అమరావతిని ధ్వంసం చేయటం కానీ దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత బ్రెయిన్ ఉందా, లేదంటే ఈ సోకాల్డ్ ఏ బ్యాచ్ అయితే ఎవరైతే ఉన్నారో అధికారులు సజ్జల వీళ్ళ సలహాలు? ఆయనకి స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళు ఉన్నారు, సజ్జలగాడు. వాడు ఒక పనికి మాలిన, మేము అనకూడదు, వాడు ఒక రిపోర్టరు చెప్పాలంటే సాక్షిలో, మీ అందరూ తెలిసే ఉంటుంది. వాడు కోస్తే హైదరాబాదు సరిపోతాడు ఒక రోజు కల్లా. అట్లాంటి వాడిని సకల శాఖ మంత్రి వాడే మా రాష్ట్రానికి. మీరు నవ్వకండి, నేను చెప్పే వాస్తవాలు ఇవి. సకల శాఖ మంత్రి వాడే. ఇప్పుడు నా స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకే చేయాలి. కానీ నేను చంద్రబాబు నాయుడు నాకు ఒక పెత్తనం ఇచ్చాడని పోయి ఎవరిని పడితే కొడతామనేక, అది ఆయన ఇచ్చిన స్థాయి ఏంటో ఆ స్థాయిని బట్టి దానికంటే తక్కువ చేయాలి. ఎప్పుడన్నా కలిసారా చంద్రబాబు మీరు? మొన్న వాళ్ళకి 5 రోజులు నాడు కలిసా. ఆయనే పిలిస్తే వెళ్ళా. ఏమన్నాడు ఏంటి? అక్కడ మా లోకల్ విషయాలు బయట చెప్పే కదండి, క్షమించండి. పర్లేదు. సరే, మీరు ఇంత చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు మీ ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు సంతోషంగానే కనిపిస్తారు, బ్రహ్మాండంగా. రేపు మళ్ళీ భవిష్యత్తులో ఇదే రిపీట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి మీ పరిస్థితి? ఇదే రిపీట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి వస్తే నేనైతే ఫస్ట్ చచ్చిపోయేది నేనే. వాడు రాడు, ఎట్టి పరిస్థితుల్లో శాయశక్తుల వాడిని రానియం. రాష్ట్రం మొత్తం తిరిగైనా, మహిళలు కాళ్ళు పట్టుకొని అయినా, అన్ని జిల్లాలో ఉన్నాయి, మళ్ళీ వాడిని రాకుండానే చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఆయన పరిస్థితి. నేను ఫస్ట్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమని అనుకున్నాను, ఆయన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన కొన్ని త్యాగాలు చేశాడు. గమనించే ఉంటారు మీరు, నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఆయన కొన్ని త్యాగాలు చేశాడు, రాష్ట్రాన్ని నిలబెట్టాడు. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ కూడా రాష్ట్రాన్ని ఆయనే చెప్తున్నాడు 10 సంవత్సరాలు ఉండాల్సిందే చంద్రబాబు నాయుడు గారు అని. అది మేము కాంగ్రెస్, మా రాహుల్ గాంధీ గారు కూడా అదే కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు మరి అమరావతి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాలెక్కిందా పూర్తి స్థాయిలో? మరి కంప అంతా తీసేశారండి. వర్షాలు పడుతున్నాయి కదా, రేపు జనవరి 1 నుంచి వర్కులు మొదలు పెడతారు. మరి కేంద్ర సంస్థలు కూడా 142 ఏమున్నాయి, అవి ఒక 30 సంస్థలు. మునుపుట్టి బ్రాండింగ్ వస్తుందా? అంతకన్నా ఎక్కువ వచ్చింది. పట్టుదల ఇప్పుడు మాకు కూడా పట్టుదలే కదా. ఇప్పుడు దాన్ని ఒక రోడ్డు ఉందనుకోండి, మేము కూడా పట్టుడిపులు ఉంటాం. అవసరమైతే రోడ్ల దగ్గర కాపలాలు కాసి నీట్గా పోపిస్తాం రోడ్లు, కాంట్రాక్టర్ దగ్గర నిలబడి. కానీ ఇప్పుడు అదే నందిగామ సురేష్ వీళ్ళందరూ సీడ్ యాక్సెస్ రోడ్లు ఇవంతా తవ్వుకొని వెళ్ళిపోయినట్టుగా అనేక సందర్భాల్లో మేము కూడా చూసాము. ఎవరు ఎందుకని ఎదిరించలేదండి? సరే, వ్యతిరేకమైతే అయ్యారు, ప్రజల కోసం వేసిన రోడ్డు తవ్వుకుని పోవడం ఏంటి అసలు? అయినా ఇప్పటికే ఆ మనిషి అక్కడకు దందా కొనసాగిస్తున్నాడు. సరే, అరెస్ట్ అయిపోయి జైల్లో ఉన్నాడు, కొత్త ప్రభుత్వంలో కూడా దందా కొనసాగిస్తున్నాడు అంటే అసలు ఏంటి మరి? వాళ్ళకు ఒక బ్రాండ్ ఉంది, ఏంటది? ఎస్సీ. మా జోలికి ఎవడు రాడు, వచ్చినా మా మాటే అక్కడ నెగ్గిద్ది. కానీ పోలీస్ స్టేషన్లో కేసుల దగ్గర వీళ్ళ మాట కదా అందుకే ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ నేను కూడా అనుకున్నా ఒక టైంలో రైతు 2ంటికి నాకు ఫోన్ చేస్తే కంకరెత్తున్నారనుకుంటే నేను కూడా మా వాళ్ళకి చెప్పా, బ్రాండ్ అట్టుంది, ప్రస్తుతానికి పానీటే, మనం ఏం చేయదగింది లేదు, రోడ్లే కదా ఎత్తుపోయేదాళ్ళు, రోడ్లు ఎత్తుపోనండి, మనం జనం డ్యామేజ్ అవ్వకుండా ఉంటే చాలు అనే కోరుకున్నాను. ఇప్పుడు ఈ వ్యక్తే ఉన్నాడు దాని వెనక. అసలు రాజధానిని నాశనం చేసే దాంట్లో ఫస్ట్ నందిగం సురేష్, బాపట్ల ఎంపీ. మరి అతనికేం ఇదని అంత చేశాడు? ఆయన అక్కడ పుట్టాడు, అక్కడ పెరిగాడు, రాజధాని వద్దన్నాడు. ఆయన మనసులో ఉన్న దాన్ని బట్టి మనం ఏం మాట్లాడతాం ఆయన్ని. ఆయన మాట్లాడే స్టేజ్ కూడా అరటి తోటలు తగలబెట్టడం ఇవన్నీ వాస్తవాలే, బొంగులు మొత్తం. కానీ ఎంపీ అవ్వకముందు చాలా సామాన్యమైనటువంటి వ్యక్తి అంటారు. అవును, అరిటాకులు కోసుకొని ఆయనే చెప్పాడు, అరిటాకులు కోసుకొని బతుకుతాను నేనని. మరి అంత ద్వేషం, ఫీడ్బ్యాక్, పుట్టిన భూమి మీద ప్రేమ ఉండాలే కానీ ద్వేషం ఏంటి? ఇది ఒక సామాజిక వర్గం ఒకడి మీద ద్వేషాన్ని 10 మంది మీద దోస్తారండి. మన కాలికి 10 సేవలు ఎక్కినాయండి, 10 కుట్టవు కదా, 1, 2 కుడతాయి. అయినా మనం ఏం చేస్తాం,
చేయబెట్టి నలిపేస్తాం. వాటిల్లో మనకి కుట్టినవి చచ్చిపోతాయి, కుట్టని కూడా ఈ పాపం తగిలిపోవటమేగా. అదే ఒకడి కోసం 10 మందిని చంపేశాడు. అది అయినా మేము చచ్చిపోవాలా, మేము నిలదొక్కున్నాం. మాకు దేవతలు, మా దేవతల రాజధాని, మాకు దేవతలు ఉన్నారు. పోతే అమరలింగేశ్వర స్వామి ఉన్నాడు, 14 అడుగులు ఎత్తు. మీరు ఎప్పుడన్నా వచ్చారో? నేను చూశాను. 14 అడుగులు ఎత్తు అమరలింగేశ్వర స్వామి పనవటగా ఉన్నాడు. ఇటు కోటయ్య స్వామి ఉన్నాడు దక్షిణంగా. మరి ఇటు ఈశాన్య మూలాన అసలు మహాతల్లి ఉంది, దుర్గమ్మ తల్లి. మేము ఎన్ని దెబ్బలు తిన్నా, మేము ఏమైనా, మాకు ఎక్కడ ఏమి రొప్పు రాలా. 1632 రోజులు చేసినా, మేము దీక్షలు చేసినా మాకు రొప్పు రాలా. మా మహిళలు వెనకడుగు వేయలా, ఇవాళకి వెనకడుగు వేయరు. మీ బలవంత అమరావతి ఉద్యమానికి బలవంత మహిళలేగా? మహిళలే. అందులో ఎలాంటి క్రెడిట్స్ మీకు అవసరం లేదు. మాకెందుకండి క్రెడిట్స్? మాకు అవసరం లేదు. మాకు రాజధాని ఉండాలి, రాబో భవిష్యత్తు వాళ్ళు బాగుండాలి. సో ఇప్పుడు ఆ ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం కరెక్ట్గా చేస్తుందా లేదా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ చేయించుకుంటున్నారా పని? నేనైతే అబ్జర్వ్ చేస్తా కంపల్సరీ. నేను లోకేష్ని అబ్జర్వ్ చేస్తా, చంద్రబాబు గారిని నేను అబ్జర్వ్ మనకంటే ఉన్నాను. వాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళు అయింది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారే వాడు వీడు అంటున్నారని, వాళ్ళు ఏమైనా వరాన్ని పుట్టారా? మేము ఏమైనా గాలికి పుట్టామా వాడు వీడు అనక? ఇప్పుడు నువ్వు మర్యాదగా మాట్లాడండి, నేను మర్యాదగా మాట్లాడతా. ఇచ్చిపుచ్చుకోవటమే కదా ఇది. మరి వాడు మినిస్టర్ అయినంత మాత్రం ఎలా ఉందా మినిస్టర్? ఇప్పుడు నేను పోయి తంతే ఏమన్నా అయిద్దా? కొడాలని అని కానీ తంతా గుడివాడ పోయి ఏం చేస్తాడు? అంత మాత్రం మనం వెళ్ళి తన్నొచ్చా? అతను అన్నాడని అతనికి మనకు తేడా అయింది. రేపు కాగితాల రూపాయనకి వెళ్తాం, కాగితాల రూపాయనకి ఎవడిని ఏం చేయాలో చేస్తాం. మమ్మల్ని ఏం చేశారు? 32 కేసులు పెట్టలేదు మా మీద. నా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు 3 పెట్టారు. రేప్ కేసులు 2 పెట్టారు. నాది ఆ వయసేనా? నాది పోనీ ఆ వయసేనా? ఇంత దారుణం. మరి వాళ్ళకి సిగ్గుండాలండి. మన ప్రజాప్రతినిధులకి, వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ప్రజాప్రతినిధి మినిస్టర్లు కానీ వాళ్ళకి కానీ సిగ్గుండాలి. 2 రేప్ కేసులు పెట్టారా? 2 అటెంప్ట్ మర్డర్ 3. మరి ఆ రెండిట్లో ఉండదగినండి నేను. మరి అదండి పరిస్థితి. సో మీకు ఫైనల్ మీ జీవిత లక్ష్యం ఏంటి? ప్రస్తుతం ఇంత చూశారు, ఒక పార్టీ నాయకుడిగా ఉన్నారు, ఇంత మహోద్ధృతమైన ఉద్యమాన్ని చూశారు కదా. నా జీవిత లక్ష్యం అయితే రాజధాని రెడీ అయిద్దని నాకు ఒక నమ్మకం ఉంది. విజయనగరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పట్టిందే పట్టు ఏడడం. 2029 కల్లా రాజధాని అంటే మొత్తం అయిద్దని నేను చెప్పలేను. ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే ఒకసారి అవ్వలేదు కదా. అంటే మరొకసారి కదిలించకుండా ఎవరు కదిలించకుండా మేము అదే ఇప్పుడు ట్రై చేస్తున్నాం. అన్ని కాగితాలు పకడ్బందీగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఇప్పుడు వాజ్పేయి అయినా తక్కువడేం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గిఫ్టు వాడు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? న్యాయం, ధర్మం, దేవుడు ఉన్నాడు అంటాడు కదా. ఎంతసేపు చెప్పిన జగన్మోహన్ రెడ్డి డాష్ అక్కడ ఏం చెప్తాడు? పైన దేవుడు ఉన్నాడు, కింద మీరున్నారు, మిమ్మల్ని ఇద్దరినే నమ్మా నేను అని చెప్తాడు కదా. ఆ స్క్రిప్ట్ అనేది చంద్రబాబు నాయుడుకి వచ్చింది. లేకపోతే ఆయన నరేంద్ర మోడీ గారు కూడా పెద్ద క్రిమినలే. ఆయన మైండే క్రిమినల్ మైండ్. ఇవాళ ఆయనకి చాలకుండా వచ్చిన దానికి ఇలా ఎవడు క్రెడిట్ అయ్యాడు? చంద్రబాబు నాయుడు అయ్యాడు. చంద్రబాబు నాయుడు కోరిక మేరకు ఇలా ఆయన ఏమైనా చేయాలా. అన్నీ చేయలేకపోయినా ఇప్పుడు రైల్వే జోన్ పెడతాడు విశాఖపట్నం, రాజధానికి 15,000 కోట్లు ఇచ్చాడా? మళ్ళీ ఇంకా అవసరం ఇస్తానన్నాడా? ఒక కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఇంతవరకు ప్రకటించలేదు. పోలవరం మొత్తం వాళ్ళే చూస్తామన్నారా? మన ఆంధ్రాకి ఇంకా అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు 1,00,000 కోట్లు వచ్చినట్టే మనకి. ఏది ఒక చంద్రబాబు నాయుడు ఒక్క మాటతోటి 1,00,000 కోట్లు వచ్చినాయి మనకి. జగన్మోహన్ రెడ్డి ఒక్క మాటతోటి 2,00,000 కోట్లు దోషమైపోయినాయి. గాంధీ గారు, ఫైనల్గా అంటే మనం కొంచెం డీవియేట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ గురించి కూడా ఒక మీ అభిప్రాయం ఒక ముక్కలో చెప్పండి. తిరుమల తిరుపతి స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో కల్తీ జరిగిందనేది ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నమాట. మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని, ఆయన తండ్రిని, వాళ్ళ కథ కమామిషు సమస్తం దగ్గరుండి చూశారు కాబట్టి మీకు ఎంతో అనుభవం ఉండాలి. మీ ఉద్దేశం ఏంటి? అంత పని జరిగింది అనుకుంటున్నారా? వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళిద్దరూ దొంగలు, పరమ దరిద్రులు. వాడి కొడుకు కూడా చచ్చిపోయాడు కూడా, తెలుసా మీకు? ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడు. ఏది? ఈ దేవస్థానం మూలానే. వాడు 12వ రోజే దేవస్థానాలకు వచ్చాడు. హిందూ సాంప్రదాయం ఏంటి? ఒక 6 నెలల్లో, ఒక 3 నెలల్లో, ఒక సంవత్సరమో ఆ దేవాలయంలోకి వెళ్ళాం, కొబ్బరికాయ కొట్టం. మనం మహిళలు కానీ మనం కానీ మన సాంప్రదాయం అన్నది. వాడు 12వ రోజు వచ్చి దేవస్థానంలో వచ్చి వాడు పెత్తనం చేశాడు. అవునా కాదా? విజయసాయిరెడ్డి ఉన్నాడు, ఒక దొంగ.
వాడు మా అబ్బాయి చదివినట్టు వాడు చదివింది సిఏ చార్టెడ్ అకౌంట్. చార్టెడ్ అకౌంట్. మరి వాడు ఎందుకు పనికొస్తాడు? వాడు లేస్తే అబద్ధాలు పుట్ట. ఆ వయసులో అబద్ధాలు ఆడొచ్చు. ఇప్పుడు నేనున్నా, నేను అబద్ధం ఆడొచ్చా? ఉన్నదేదో ఫ్యాక్ట్ చెప్పాలి, లేకపోతే మానేయాలి, మనకు తెలియదు అనాలి. అంతేనా కాదా? ఖచ్చితంగా. మరి ఇలా మనం ఎందుకు చెబుతున్నాం చంద్రబాబు నాయుడు గురించి? ఆయన జరిగినవి చెబుతున్నాం మనం, ఆయన చేసిన పనులు చెబుతున్నాం మనం ఎక్కువ చంద్రబాబు నాయుడు గురించి పొగడాల్సిన అవసరం లేదు, తుంచి ఏటబడాల్సిన అవసరం లేదు. మరి ఇలా 2 లక్షల కోట్లు మనకు 1,00,000 కోట్లు మనకు వచ్చినట్టే. ఇప్పుడు మన కళ్ళకు అవపడతాయి. 15,000 కోట్లు దీనికి ఇచ్చాడా రాజధానికి? మరి 15,000 కోట్లు పోలవరానికి ఇచ్చాడా? మరి రైల్వే జోన్కి ఇస్తున్నాడా? మరి విభజిత దాంట్లో ఉండే ఇటు పారిశ్రామిక అభివృద్ధి కోసం కానీ, లేకపోతే ఈ జిల్లాలు వెనకబడ్డ జిల్లాలకి, రాయలసీమ జిల్లాలకు కానీ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ డబ్బులు ఇస్తున్నాడా? ఇస్తానన్నాడు కదా, ఇస్తాడు. ఇకపోతే ప్రభుత్వం పడిపోయింది అని భయం ఉంటుంది కదా. సో కల్తీ జరిగిందని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా 100కి 130 పాళ్ళు. అసలు రూపాయి అంటే ఏమంటే ఒక ఆర్థిక నేరస్తుడండి జగన్మోహన్ రెడ్డి. నేను ఇందాక కూడా చెప్పాను మీకు, ఆర్థిక నేరస్తుడు అనేవాడు మనిషిని చంపకుండా, చావకుండా, బతకుండా చేసి వాడిని అట్ట నిలబెడతాడు. వాడి తెలివితేటలు అయ్యి. ఈయన ఫస్ట్ నుంచి ఆర్థిక నేరస్తుడు. ఈయన రూపాయి అంటే వాడిని రూపాయి దీమానం తెస్తాడు. ఇవాళ దీమానండి ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి? 8 లక్షల కోట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. కారెంట్ లెక్కలతో మొన్న ఆయన ఎవరు డిబేట్లో కూడా చెబుతున్నారు, టీవీ డిబేట్లో, మధుసూదన్ రెడ్డి గారు. నా లెక్క అయితే 8 లక్షల కోట్లు, ఆయన లెక్క అయితే 16 లక్షల కోట్లు చెబుతున్నాడు ఆయన, వాడు ఆస్తులు మొత్తం. ఓకే. మరి మరి వాళ్ళ బాబాయిని చంపాడు, నారాసుర రక్త చరిత్ర అన్నాడు, అనొచ్చా? అయితే అన్నం తినగానే అన్నం అరగదు కదా. మనం చేసిన పాపాలన్నీ నిదానంగా బయటపడతాయి. నిదానంగా మనకో మన బిడ్డలకు ఎవరికో. నాకైతే భయం అండి, ఏదైనా చేయాలంటే అరే మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమవుతారో, భవిష్యత్తు ఏమైపోద్ది అనేది ఒక భయం ఉంటుంది. వాడికి ఆ భయం ఏం లేదు, వాడు రాక్షసుడు. అది మన రాష్ట్రానికి రాక్షసుడు ఎవడంటే వాడి జగన్మోహన్ రెడ్డి. మరి ఇంతమంది రెడ్లు పరిపాలించారు, ఏ రెడ్డి గారు అన్నట్టు పరిపాలించాడా? థ్యాంక్ యూ గాంధీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.